పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. తమ్ముళ్ళు ఇంటింటికి వెళ్లకుంటే అటు నుంచి అటు వారు ఇంటికి. చంద్రబాబు సీరియస్ వార్నింగ్. 2 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో టెన్షన్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. అధికారంలో కూటమి అంటూ ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు ఫోకస్ ఎక్కువగా రాష్ట్రం మీద కొట్టొచ్చినట్టే కట్టిస్తుంది. ముఖ్యంగా టీడీపీ అధినేతగా ఆయన ఎంత బాధ్యత తీసుకున్నారో కూటమిల సర్కారు నడిపేందుకు కూడా అంతే బాధ్యత తీసుకుంటున్నారు. ఒక పక్క పార్టీని బరువుని మోస్తూనే మరోపక్క కూటమిలో కూడా సఖ్యతకి లోపం లేకుండా ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా చూసుకుంటున్నారు. అయితే ఆయన తప్ప కూటమి పార్టీలో చాలా మంది నేతలు సీరియస్గా లేరని ఎక్కువగా చంద్రబాబు నాయుడు ఫీల్ అవుతున్నారట. ముఖ్యంగా తన పార్టీలోని నేతలే, తన కార్యకర్తలు, తనకు సంబంధించిన నాయకులే ఎక్కువగా నిర్లక్ష్యంగా ఉన్నారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దానికి ఉదాహరణ ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కార్యక్రమం ప్రారంభం వారం అయ్యింది. అయితే చాలామంది ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని లైట్గా తీసుకున్నారని చంద్రబాబు గ్రహించారు. దీంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసిందే. ఇంటింటికి వెళ్లకుంటే ఇక ఇటు నుంచి అటు ఇంటికే అని చంద్రబాబు నేతలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. టీడీపీ నిర్వహిస్తున్న ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని చంద్రబాబు జరిపిన సమీక్షలో చాలామంది నేతలు తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని వెల్లడైంది. దీంతో ఆయన కొందరు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తి కావస్తుండటంతో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొత్తం 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే కొందరు నేతలు మాత్రం నామమాత్రంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఫోటోలు కొన్ని అప్లోడ్ చేస్తూ తర్వాత ముఖ్య కార్యకర్తలకు, ద్వితీయ శ్రేణి నేతలకు ఈ కార్యక్రమంలో పంపుతున్నట్లు తెలుసుకున్న చంద్రబాబు నేతలపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కొన్ని జిల్లాల్లో నేతలు పూర్తిగా ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తున్నట్లు చంద్రబాబు గుర్తించారు. మై టీడీపీ యాప్ను పరిశీలించడంతో పాటు టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన నివేదికలను అనుసరించి కొన్ని జిల్లాల్లో నేతలు అసలు ఇంటింటికి టీడీపీ కార్యక్రమాన్ని ప్రారంభించలేదని తెలిసి అవాక్కైనట్లు తెలిసింది. ముఖ్యంగా రాయలసీమలో ఈ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని నివేదికలు అందాయి. చిత్తూరు జిల్లాలో మాత్రం ఈ కార్యక్రమం కొంతవరకు బాగానే జరిగినట్లు తెలిసిందే. ఉత్తరాంధ్ర జిల్లాలో మాత్రం భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవ సందర్భంగా నేటి నుంచి ప్రారంభించనున్నారు. కొందరు మై టీడీపీ యాప్లో ఫోటోలు కూడా అప్లోడ్ చేయకపోవడంతో సీరియస్ అయినట్లు తెలిసిందే. ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించి ఫీడ్బ్యాక్ పంపమని చెప్పినా తక్కువ మంది మాత్రమే పంపినట్లు గుర్తించి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.